జరిగిందే ఈరోజు కూడా జరిగింది. సేమ్ నిన్నట్లాగే రిపీట్ అయిందండి. నిన్నట్లాగే ఈరోజు కూడా ఒక ఆయన మంచి బిజీగా ఉన్నప్పుడు వచ్చాడండి. ఒక సమోసా, ప్లేట్ పునుగులు తిన్నాడు. తర్వాత ఒక చాయ్ తీసుకున్నాడండి. చాయ్ తీసుకొని తర్వాత డబ్బులిచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా డబ్బులిచ్చాడండి. అంటే తిన్నది అతనికి పెట్టిచ్చింది ఒకళ్ళు, డబ్బులిచ్చిందేమో ఇంకొకళ్ళకండి. మా మాస్టర్‌కి ఇచ్చాడు డబ్బులు. ఆయనకి పెట్టిచ్చింది అదంతా కూడా మా ఆయన పెట్టిచ్చాడు. మా మాస్టర్‌కి డబ్బులిచ్చాడు. "ఏమి తీసుకున్నావు?" అని అడిగితే, "చాయ్ తీసుకున్నానని" చెప్పాడు. చాయ్ ఒక్కటే చెప్పాడండి. తిన్నవైతే వదిలేసాడు. మా మాస్టర్ ఇంకా చాయ్ ఒకటే కదనేసి రూ. 10 తీసుకొని మిగతా డబ్బులైతే ఇచ్చేసాడండి. తర్వాత మా ఆయన "ఆగాగు నువ్వేం తీసుకున్నావు? పునుగులేవో తిన్నావు కదా! చాయ్ ఒకటే చెప్తున్నావేంటనేసి తర్వాత మళ్ళీ మా ఆయన గుర్తు చేసుకొని "నువ్వు పునుగులుని, సమోసా తిన్నావు కదా!" అంటే "అవును నేను పునుగులు, సమోసా తిన్నాను. వాటికి కూడా పట్టుకోండి పైసలు" అనేసి అప్పుడు చెప్తున్నాడు. "ముందెందుకు చెప్పలేదు? చాయ్ ఒకటే అని చెప్తున్నావేంటి?" అడిగితేనే ఆయనకి తెలీదు కదా! నువ్వేమేమి తిన్నావో నేను కదా ఇచ్చాను. మరి ఆయన అడిగినప్పుడు చెప్పాలి కదా! అనేసి ఆయన అడిగితేనే "లేదు నేను ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాను మర్చిపోయాను. అందుకని చాయ్ ఒకటే చెప్పానంటున్నాడు. తిన్నదెలా మర్చిపోతారండి. ఇలా ఉంటాయి వ్యాపారం కాడ. సరిగ్గా చూసుకోకపోతే మనమే లాస్ అవుతాం. కష్టపడిందంతా వృధా అవుతుంది.